వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తలు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోంది. రామగుండం నియోజకవర్గంలోని ఈద్గాలు, షాదీఖానాలను అభివృద్ధి చేశాం. బక్రీద్ వేడుకల్లో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ విజ్ఞప్తి. మృగశిర కార్తె సందర్భంగా చేపమందు పంపిణీకి సిద్ధమవుతున్న ఆయుర్వేద డాక్టర్ పరశురాములు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచకుండా ఎన్కౌంటర్లు చేస్తున్న దాన్ని తీవ్రంగా ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్లను ఆపాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు జేవి చలపతిరావు డిమాండ్. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ అర్హులైన వారికి తెల్ల రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. వ్యాపార సంస్థలు D&O ట్రేడ్ లైసెన్స్లు తప్పనిసరిగా తీసుకోవాలి. రామగుండం నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి వెల్లడి. ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. బక్రీద్ పండుగ వేడుకలను రామగుండం నియోజకవర్గంలోని ముస్లిం సోదరులు సంతోషంగా జరుపుకున్నారు. ఈ మేరకు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గోదావరికని ప్రాంతంలోని శారదానగర్ ఈద్గా, 4 ఇంక్లైన్ ఈద్గా, రామగుండం ఎన్టీపీసీ ప్రాంతాల్లోని ఈద్గాలను సందర్శించి మత పెద్దలతో కలిసి ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుతూ అలై బలై తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగ నిలుస్తుందన్నారు. రాష్ట్రంలోని ముస్లిం సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రామగుండం నియోజకవర్గంలోని ముస్లింల ఈద్గాల అభివృద్ధి ప్రభుత్వం ద్వారా సింగరేణి సంస్థ ద్వారా నిధులను కేటాయింపచేసి అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. అలాగే త్వరలోనే శారదానగర్లోని షాదీఖానా పనులను కూడా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువస్తామని వెల్లడించారు. से 40,000 आदमी उसके ऊपर जीने का मौका मिलेगा हमारे पास। वहीं के तौर पर मेडिकल में 500 मेगावाट ये जरूर लाऊंगा। इसके कोशिश में मैं हूँ। आप लोग सिर्फ दुआ करो, लड़ते रहूंगा इंशाअल्लाह जरूर उसको किसी हाल में मैं हासिल करके रहूंगा। मुझे आप सबको बता देंगे जो रामगढ़ में डेवलपमेंट चल रहा आप देख रहे हैं। हर गली हर डिवीजन जाओ, रोड बनवा रहा हूं, लाइट बनवा रहा हूं, पीने का पानी दे रहा हूं, STP ब्रांच बनवा रहा हूं, सिंगरेणी से 150 करोड़ इन्वेस्ट करवा रहा हूं। RSL हर ऑफिसर को आज रोड पे आके ईदगाह पे काम चल रहा हो तो 1 महीने पहले से हमारे साथ से बात करते पूरे ऑफिसर को यहाँ पे पहले हमारे लोग फिरते रहते थे। आज ऑफिसर लोग ईदगाह के बोल फिरते ये है बदलाव, ये है चेंज। डिजिटल तेलंगाना और रामागुंडम रोड के मैं आप सबको पकड़ से बोलूं, मैं बड़ा मैं आपका हूँ। आप लोग यहाँ पे लगे, आप लोग सर उठा के बोल सकते ये हमारा भाई एमएलए है, यहाँ पे काम करेगा, किसी के साथ कोई मुश्किल में मेरा साथ रहेगा। ये फकर से आप लोग है जैसा मैं काम करने की कोशिश करो, सिर्फ दुआ करना, आप लोग मेरा साथ रहना, प्यार देना, मौका देना, किसी को भी टकराने के लिए तैयार रहेगा ये आपका भाई। इसके साथ साथ हमारे लोग शादीखाना बोल रहे पुराना, मैं इसके पैसे लाया, टेंडर करना है, ये तो टेंडर हो गई, वो मसला आपके बीच में रहकर रुक गया।
इहदिना सिरातल मुस्तकीम पर चलने की तौफीक अता फरमा। सियाकार मजबूर बंदे ही मौला तो खूब जानता है, रब कदीर हमारी मजबूरी को कबूल फरमा, की मग़फ़िरत फरमा। या अल्लाह कुल मुमिनीन कुल मुमिनात कुल मुस्लिमीन कुल मुस्लिमात की मग़फ़िरत फरमा। जिनके पास जायज़ रोज़गार है मौला उसमें बरकतें व तरक्की अता फरमा। या अल्लाह आलम इस्लाम में अमन व अमान अता फरमा, सुकून नसीब फरमा। रब क़दीर बिलख़ुसूस हमारे मुल्क में अमन व अमान अता फरमा, चैन सुकून अता फरमा। जहाँ जहाँ मुसलमान कुर्बानी दे रहे मौला और जो शर पसंद लोग कुर्बानी से रोक रहे हैं, रब क़दीर उन्हें हिदायत नसीब फरमा। हम सबको इत्मीनान और सुकून के मौला हमारी कुर्बानियों को अपनी बारगाह में कबूल फरमा। ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ కోరారు. పర్యావరణ పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా సింగరేణి సంస్థ ఆర్జీవన్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో శనివారం క్లాత్ బ్యాగ్లను పంపిణీ చేశారు. ఈ మేరకు జీఎం కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జీఎం పాల్గొని జీఎం ఆఫీస్ సిబ్బందికి ఉచితంగా క్లాత్ బ్యాగ్లను అందించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ భారతదేశాన్ని ప్లాస్టిక్ రహిత దేశంగా మార్చాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రతినబూనారని తెలిపారు. మన ఆర్జీవన్ ఏరియాలో ఇప్పటికే అన్ని గనులపై డిపార్ట్మెంట్లపై ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించడం జరిగిందని తెలిపారు. ఆర్జీవన్లో పనిచేసే ఉద్యోగులు మార్కెట్కు వెళ్ళినప్పుడు ఇతరత్ర సామాగ్రి కొనుగోలుకు వెళ్ళినప్పుడు జూట్ బ్యాగులను క్లాత్ బ్యాగులను తీసుకువెళ్లేలా ఉచితం క్లాత్ బ్యాగులను పంచడం జరిగిందని. ఈ సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఈ వారమంతా కూడా వివిధ రకాలైన కార్యక్రమాలను జరుపుకుంటున్నాము. అందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ రహిత ప్రపంచాన్ని చూడాలన్న ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల చర్యలు అన్ని దేశాలు స్వీకరిస్తున్నాయి. అందులో భాగంగా మన భారతదేశంలో కూడా ప్లాస్టిక్ రహిత భారతదేశంగా ఈ సంవత్సరం డిక్లేర్ చేశారు. అందులో మన సింగరేణిలో అన్ని విభాగాల్లో గనుల మీద కూడా ప్లాస్టిక్ని నిషేధించడం జరిగింది. ఈ రోజున అందుకని జిఎం ఆఫీస్లో ఉన్న ఉద్యోగులు అందరం కలిసి ఇటు మార్కెట్ కానీ ఇటు కూరగాయలకు కానీ మార్కెట్ కానీ ఎటుపోయినా కానీ ప్లాస్టిక్ సంచులు తీసేసి జూట్ బ్యాగులు కానీ గుడ్డ సంచులు కానీ వాడాలని అందరం కలిసి ప్రతిజ్ఞ పూనాము. అందులో భాగంగా పర్యావరణ డిపార్ట్మెంట్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ తరఫున ఈ యొక్క గుడ్డ సంచులు క్లాత్ బ్యాగ్స్ గుడ్డ సంచులు కానీ జూట్ బ్యాగ్స్ని కానీ ఫ్రీగా ఇవ్వడం జరిగింది. దీంతో మేమందరం కలిసి ఈ రోజు నుంచి మార్కెట్కు పోయినా కానీ ఇటు కూరగాయలకు పోయినా కానీ ఈ ప్లాస్టిక్ సంచులు ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ బ్యాగులు తీసుకోమని ఇంటి దగ్గర నుంచే గుడ్డ సంచులు కానీ జూట్ బ్యాగులు కానీ తీసుకుపోతామని మేమందరం ప్రతిజ్ఞ పూనాము. ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ SO2 జీఎం గోపాల్ సింగ్, ఎన్విరాన్మెంట్ అధికారి ఆంజనేయ ప్రసాద్, CMO AI ప్రతినిధి శ్రావణ్ కుమార్, AATUC ప్రతినిధి రాజు, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, ఇతర అధికారులు దాసరి వెంకటేశ్వరరావు, కర్ణ, ధనలక్ష్మీబాయి, లక్ష్మీరాజం, భీమా, సీనియర్ PO హనుమంతరావు, ఇతర అధికారులు, GM ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. మృగశిర కార్తె సందర్భంగా గోదావరికని మెయిన్ చౌరస్తాలో చేపమందు పంపిణీ చేయనున్నట్లు ఆయుర్వేద డాక్టర్ పరశురాములు తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా మృగశిర కార్తె రోజున గోదావరికని మెయిన్ చౌరస్తాలో చేపమందును పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. మృగశిర కార్తె సందర్భంగా ఈ నెల 8, 9 తేదీల్లో చేపమందును పంపిణీ చేయనున్నామని వెల్లడించారు. సంవత్సరానికి ఒక్కసారి మృగశిర కార్తె రోజున మాత్రమే ఈ చేపమందును వేయడం జరుగుతుందని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చేపమందు వేసుకున్న వారికి దగ్గు, దమ్ము, ఉబ్బసం, అల్సర్, జీర్ణ సమస్యలు, గ్యాస్ ట్రబుల్ సమస్యలు, కీళ్ల నొప్పులు తగ్గిపోతాయని తెలిపారు. ప్రజలకు తెలియజేయనిది ఏంటంటే మన ప్రతి సంవత్సరానికి మృగశిర కార్తె నాడు 8వ తారీఖు నాడు వచ్చింది కాబట్టి మృగశిర నాడు చేపమందు పంపిణీ జరుగుతున్నది. మీరు ఇక్కడ గోదావరి కన్నే ఉన్న ప్రజలు ఎవరైనా సరే చేపమందు ఉపయోగించుకోండి, చాలా ఆరోగ్యానికి మంచిది. దీన్ని మనము ప్రతి సంవత్సరానికి ఒకేసారి వేస్తాము, మళ్ళీ ఎప్పుడు ఈ మందు అనేది వేయడం జరగదు. కాబట్టి గోదావరి కన్నేలో ఉన్న ప్రజలు మన చేపమందు గోదావరి కన్నె చౌరస్తలో మందు పంపిణీ జరుగుతుంది. అందుబాటులో ఉన్న వాళ్ళు అందరూ వచ్చి చేపమందు ఉపయోగించుకోవాలని మా యొక్క డాక్టర్ పరశురాములు గారు ఆధ్వర్యంలో చేపమందు పంపిణీ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నవాళ్ళు వచ్చి వేసుకోవాలని మా యొక్క మనవి. చేపమందు వల్ల చాలా దగ్గు, దమ్ము, ఆయాసం, ఉబ్బసం రోగాలు, సర్గ రోగాలకు నయం కావడం జరుగుతుంది. దీని కొరకు హైదరాబాద్ దాకా పోయే అవసరం లేదు, మన గోదావరి కన్నెలోనే అందుబాటులో ఉన్నది కాబట్టి చేపమందు వేసుకోవాలని మా యొక్క మనవి.
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచకుండా ఎన్కౌంటర్లు చేస్తున్న దాన్ని తీవ్రంగా ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్లను ఆపాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు జేవి చలపతిరావు డిమాండ్ చేశారు. గోదావరికని పట్టణానికి వచ్చిన సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ సెక్రటరీ సభ్యులు జేవి చలపతిరావు శనివారం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగ్గార్ పేరుతో ఆదివాసీలను వారికి న్యాయకత్వం వహిస్తున్న మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్లు చేసి చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 3 రోజుల క్రితం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజాపూర్ నేషనల్ పార్క్ వద్ద అరెస్ట్ చేసిన కేంద్ర కమిటీ సభ్యులు సుధాకర్ను చిత్రహింసలు పెట్టి దారుణంగా ఎన్కౌంటర్ చేశారని, తన సహచరుడు భాస్కర్ కూడా చనిపోయాడని, ఇంకా తమ ఆధీనంలో ఉన్న నాయకులను కూడా ఎన్కౌంటర్లో చంపివేసే ప్రమాదం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. మావోయిస్ట్ పార్టీ శాంతి చర్చలకు ముందుకు వచ్చి కాల్పుల విరమణ పాటిస్తున్న తరుణంలో ఏకపక్షంగా నిరాయుధులుగా ఉన్న వారిపై ఇంత తీవ్ర స్థాయిలో హత్యాకాండ కొనసాగించడాన్ని ప్రజలంతా ఖండించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే తమ ఆధీనంలో ఉన్న వారిని కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేశారు. ఇవాళ ప్రధానంగా దండకారణ్య ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి మారణకాండ మనకు తెలిసినటువంటి విషయమే. లేటెస్ట్గా కేశవరావు పార్టీ కార్యదర్శి మావోయిస్ట్ ఆయన ఘటన తర్వాత మళ్ళీ ఒక పెద్ద ఘటన సుధాకర్ కానీ బండి ప్రకాష్ కానీ ఇది కంటిన్యూటీగా కొనసాగిస్తున్నటువంటి కగార్ పేరు మీద కంటిన్యూగా చేస్తున్నటువంటి ఒక దుర్మార్గం. కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం కానీ అమిత్ షా హోమ్ మినిస్టర్గా ఈ దుర్మార్గం కొనసాగిస్తున్నటువంటి స్థితి ఉన్నది. వాళ్ళు చర్చలు రాజకీయంగా మేము చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు. కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత ఈ ఘటనలు జరుగుతున్నాయి. అంటే ఎదుటి వాళ్ళు యుద్ధానికి సిద్ధం లేనప్పుడు నువ్వు యుద్ధం అనే పేరు మీద వేటాడి చంపేటువంటి పద్ధతి అనేది ఏకపక్షం అవుతుంది. నైతికత లేదు కేంద్ర ప్రభుత్వానికి. ఒక నైతికత లేనటువంటి పరిస్థితులు ఉన్నది. అందుకొరకు సభ్య సమాజం అంతా కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆదివాసీల దల్ జంగల్ జమీన్ అనేటువంటి ఆదివాసీల మీద ఈ మారణహోమం జరుగుతుంది. అది మావోయిస్టుల పేరు మీద జరుగుతుంది కాబట్టి ఒక 540 ఇవాళ 560 వరకు పెరిగినటువంటి పరిస్థితి ఉన్నది. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఈ 5-6 మాసాల్లోనే జరుగుతున్నది. ఈ దుర్మార్గం ఆపాలనేటువంటిదే సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ విజ్ఞప్తి చేస్తున్నది. ఈ సమావేశంలో ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, ఈదునూరి నరేష్, ఏ వెంకన్న, సిహెచ్ శంకర్, బి అశోక్, బుచ్చక్క తదితరులు పాల్గొన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ అర్హులైన వారికి తెల్ల రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు. అంతర్గం మండలంలోని తెల్ల రేషన్ కార్డులకు అర్హులైన 194 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చేతుల మీదుగా తెల్ల రేషన్ కార్డులను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం ఒక్క తెల్ల రేషన్ కార్డును కూడా ఇవ్వలేదని, కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డులను ఇచ్చే కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారని అన్నారు. అందులో భాగంగా అంతర్గం తహసీల్దార్ ఆ మండలంలోని 1869 కుటుంబాలను తెల్ల రేషన్ కార్డులోకి చేర్చి 194 మందికి తెల్ల రేషన్ కార్డులను ఇవ్వడం జరుగుతుందని, మిగతా వారికి కూడా తహసీల్దార్ కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి అందజేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజాస్వామ్య తెలంగాణను తెచ్చుకున్నారు. గడుల పాలనను బద్దలు కొట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. ఇవాళ 8 లక్షల కోట్ల అప్పు చేసిపోయినా ఉద్యోగులకు జీతాలు ఇస్తూ ఇచ్చిన 6 గ్యారెంటీలను పూర్తి చేస్తూ 200 యూనిట్ల కరెంటు ఉచితం, ఆరోగ్యశ్రీ 10 లక్షలు, అదే మాదిరిగా ఇందిరమ్మ ఇల్లు, ఉచితంగా ఆర్టీసీల బస్ ప్రయాణం, ఉచితంగా విద్య, మరి దాంతో పాటు తినడానికి సన్న బియ్యం, పండించిన రైతు పండించిన పంటను పూర్తిగా గింజ కోయకుండా కొనడం, 500 రూపాయల సన్నాలకు బోనస్ ఇవ్వడం, రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసాతో పాటు 2 లక్షల రుణమాఫీ భారతదేశంలో ఎక్కడ కూడా జరగలే. తెలంగాణ దేశానికి ఆదర్శంగా ముందుకు పోతా ఉంది.
8 లక్షల అప్పులు చేస్తే ఆ అప్పులు కట్టుకుంటూ సంక్షేమాలు చేసుకుంటూ ప్రగతి వైపు ముందుకు పోతా ఉంది. చదువుకున్న మన పిల్లలకు 60,000 మందికి ఉద్యోగాలు ఇచ్చింది. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో 1,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చింది. రామగుండంలో స్వయంగా మీ కుటుంబ సభ్యుడు, మీరు నిలబెట్టుకున్న మీ కుటుంబ సభ్యుడు రాష్ట్రాలు ఇక్కడ 6,000 మందికి ఉద్యోగాలు ఇప్పించిన మనకి గర్వంగా చెప్తా ఉన్నాం. అవుట్ సోర్సింగ్ లో స్థానికంగా ఓసిపిలో, మెడికల్ కాలేజీలో, ఎన్టీపీసీలో, ఆర్ఎఫ్సిఎల్లో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాళ్ళ జాబ్ మేళల ద్వారా సుమారుగా 4,000 మందికి ఇప్పించాం. ఇవన్నీ కాకుండా ఈరోజు ఈ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత 10 సంవత్సరాలు తెలంగాణ సాధించినప్పటి నుంచి ఇప్పటి వరకు తెల్ల కార్డు అంటే కలగానే మిగిలిపోయింది. అప్లై చేసుకున్న వారు అప్లై చేసుకున్నట్టే కానీ రాలే. వాళ్ళ పిల్లల పేరు చేర్చాలంటే ఆ పిల్లలు పెద్ద మనుషులు అయిపోయారు. ఇప్పుడు ఇవాళ ఈ ప్రభుత్వం ఇచ్చే పని కాకుండా తెల్ల కార్డులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినాం. ఈ కార్యక్రమంలో అంతర్గం తహసీల్దార్ తుమ్ము రవీందర్, రామగుండం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్, కాంగ్రెస్ పార్టీ అంతర్గం మండల అధ్యక్షులు, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ తదితరులు పాల్గొన్నారు. వ్యాపార సంస్థలు D&O ట్రేడ్ లైసెన్స్లు తప్పనిసరిగా తీసుకోవాలని రామగుండం నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి అన్నారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శనివారం మార్కండేయ కాలనీ ప్రధాన రహదారిలో ర్యాలీ నిర్వహించి వ్యాపారులకు ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, కమిషనర్ ఆదేశాల మేరకు శనివారం డివిజన్లలో వార్డు అధికారుల నేతృత్వంలో కార్యక్రమాలు నిర్వహించి వ్యాపారులకు ట్రేడ్ లైసెన్స్పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగరపాలక సంస్థ ఆదాయం పెరిగేందుకు వ్యాపార సంస్థలు నిర్వహిస్తున్న భవనాలన్నింటికీ రెసిడెన్షియల్ కేటగిరీ నుండి కమర్షియల్ కేటగిరీకి మార్చడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే లైసెన్స్ ఉన్న షాపుల కొలతలను పరీక్షించి సరిగా నమోదైనాయో లేదో నిర్ధారించుకుంటున్నామని తెలిపారు. ట్రేడ్ లైసెన్స్ ఆన్లైన్లో పొందే విధానంపై వ్యాపారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ రెవెన్యూ ఇన్స్పెక్టర్ శంకర్రావు, ట్రేడ్ లైసెన్స్ ఇన్ఛార్జ్ సంపత్, శానిటరీ ఇన్స్పెక్టర్లు నాగభూషణం, కుమారస్వామి, జూనియర్ అసిస్టెంట్ చంద్రారెడ్డి, శంకర్ స్వామి, వార్డు అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. బలమైన కార్మిక ఉద్యమ నిర్మాణానికి పనిచేయాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత రాష్ట్ర నాయకులు నందిరామయ్య పిలుపునిచ్చారు. గోదావరి కనిలో శనివారం టీయూసీఐ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు ఈసంపల్లి రాజేందర్, పుల్లూరి నాగభూషణం, ఋషిపాక దేవయ్య, డివిజన్ కమిటీ సభ్యులు చిలకరాజులు సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంతలో చేరగా వీరికి పార్టీ కండువాలను కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత రాష్ట్ర నాయకులు నందిరామయ్య మాట్లాడుతూ ఈ దేశంలో ప్రజా పోరాటాలను మరింత బలంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు సాగాలని సూచించారు. వీరి చేరిక కోల్బెల్ట్ ప్రాంతంలో బలమైన కార్మిక ఉద్యమానికి ఎంతగానో దోహదపడుతుందన్నారు. ప్రజా పోరాటాలను, కార్మిక పోరాటాలను నిర్వహించాలనే ఉద్దేశంతో దేశవ్యాప్త నిర్మాణం కోసం సిపిఐఎంఎల్ మాస్లైన్ టీయూసీఐ కృషి చేస్తుందని వెల్లడించారు. అనేక దశాబ్దాలుగా సింగరేణి ప్రాంతంలో కార్మికోద్యమ నాయకులుగా, అదేవిధంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలో వివిధ స్థాయిల్లో పనిచేసినటువంటి కామ్రేడ్స్ ఈసంపల్లి రాజేందర్, పుల్లూరి నాగభూషణం, అదేవిధంగా చిలక రాజు, పుష్పాక దేవయ్యలు, వీరు నలుగురు కూడా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నుండి ఆ పార్టీలో ఇమడలేక, ఆ పార్టీ చెప్పేదానికి చేసేదానికి పొందలేక, చెప్పేదానికి ఆచరణకు భిన్నమైనటువంటి పద్ధతుల్ని అనుసరించడం మూలంగా సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీలో చేరడానికి వాళ్ళు నిర్ణయించుకోవడం అనేటువంటి జరిగింది. వాళ్ళు నిర్ణయించుకున్న ప్రకారం ఈరోజు ఎన్టీపీసీ టీయూసీఐ కార్యాలయంలో వాళ్ళు సిపిఎంఎల్ మాస్ లైన్లో చేరడం జరిగింది. వారికి ఏదైతే వాళ్ళు ఈ దేశ కార్మిక వర్గం కోసం పనిచేస్తామని చెప్పేసి, ప్రజల కోసం పనిచేస్తామని చెప్పి, ప్రజల తరపున నిలబడతామని చెప్పి
ఒక మహోన్నతమైనటువంటి లక్ష్యం కలిగినటువంటి సిపిఎంఎల్ మాస్ లైన్ ఆశయాలను ముందుకు తీసుకుపోదామని చెప్పి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో వారందరికీ సిపిఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ తరఫున విప్లవ అభినందనలు తెలియజేస్తూ వాళ్ళని సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా రేపు భవిష్యత్తులో ఈ కార్మిక గడ్డ పైన ఇవల్ల ఈ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు, మరోవైపు ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులు, మరోవైపు విద్యుత్ కార్మికులు, మరోవైపు కేశరాం సిమెంట్ కార్మికులు, ఇలా ఆయా రంగాలకు సంబంధించినటువంటి కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం వారు భవిష్యత్తులో బలమైనటువంటి కార్మికోద్యమ నిర్మాణం కోసం వారందరూ కూడా కట్టుబడతామని ఏదైతే వారు తెలియజేశారో అదేవిధంగా భవిష్యత్తులో ఆ విధంగా వారి పనిని కొనసాగించాలని, విప్లవోద్యమాన్ని నిర్మించాలని, కార్మికోద్యమాన్ని నిర్మించాలని మేము మాస్ లైన్ తరఫున వారికి మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జోపాక శ్రీనివాస్, సహాయ కార్యదర్శి గుజ్జుల సత్యనారాయణ రెడ్డి, టీయూసీఏ రాష్ట్ర కమిటీ సభ్యులు తోకల రమేష్, గుమ్మడి వెంకన్న, గొల్లపల్లి చంద్రయ్య, గూడూరు వైకుంఠం, మార్తరాములు, తుల్ల శంకర్, పెండ్యాల రమేష్, కోడిపుంజుల లక్ష్మి, పెండ్యాల ఓదేలు, కలవల రాయమల్లు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోంది. రామగుండం నియోజకవర్గంలోని ఈద్గాలు, షాదీఖానాలను అభివృద్ధి చేశాం. బక్రీద్ వేడుకల్లో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ విజ్ఞప్తి. మృగశిర కార్తె సందర్భంగా చేపమందు పంపిణీకి సిద్ధమవుతున్న ఆయుర్వేద డాక్టర్ పరశురాములు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచకుండా ఎన్కౌంటర్లు చేస్తున్న దాన్ని తీవ్రంగా ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్లను ఆపాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు జేవి చలపతిరావు డిమాండ్. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ అర్హులైన వారికి తెల్ల రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. వ్యాపార సంస్థలు D&O ట్రేడ్ లైసెన్స్లు తప్పనిసరిగా తీసుకోవాలి. రామగుండం నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.